హాయ్ ఫ్రెండ్స్, సూపర్ బిజినెస్ ఐడియా చూడండి. ఇది ఏంటి అంటే మీకు కాఫీ ప్రింటర్ అన్నమాట. అంటే మనం వచ్చిన కస్టమర్ ఫోటో కావచ్చు, లేకపోతే ఏదైనా కార్టూన్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చారనుకోండి వాళ్ళ ఫోటోలు కావచ్చు, అవి మన మొబైల్ ఫోన్ ద్వారా తీసి వైఫై ద్వారా ఇలా పంపిస్తే ఈ మిషన్లకి మనం చూడండి చక్కగా ఆ ఫోటోని మనం పెట్టే కాఫీ మీద ప్రింట్ చేసి ఇస్తుందన్నమాట. అంటే ఈ ఫోటో ఏదైతే ఉందో చూశారు కదా, ఇది కార్టూన్ క్యారెక్టర్ పంపించారు వాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళకి దానిపైన డిజైన్ చూడండి, చిన్నపిల్లల ఫోటోలు, పాప బాబు ఉంటారు కదా, సో ఎవరి ఫోటో అయినా కూడా దానిపైన ప్రింట్ చేసి మనం ఇవ్వచ్చు. ఇది ఎడిబుల్ ఇంక్ అండి దీంట్లో యూజ్ చేసేది. అంటే మనం తాగేయచ్చు ఆ కాఫీ, ఓకేనా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కాఫీ ప్రింటింగ్ మిషన్లో యూజ్ చేసే ఆ ఇంక్ ఉంది కదా అవి. రెండోది, ఇది కాఫీ, టీ, పాలు దేనిపైన అయినా కూడా మనము ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చిన ఒక కస్టమర్ వచ్చారనుకోండి, వాళ్ళ ఫోటో తీసి దీనిపైన ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు అనమాట మనము, ఓకేనా. సో ఇది ట్రెండింగ్ ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2 years బ్యాక్ కూడా నేను ఈ బిజినెస్ ఐడియా ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలా ఒక మంచి బిజినెస్. ఇప్పుడు మీరు ఒక షాప్ తీసుకొని మంచి ఏసీ ఇవన్నీ పెట్టేసి సిట్టింగ్ పెట్టి పీస్ఫుల్గా ఇలా అంటే ఒక కాఫీ షాప్ పెట్టారనుకోండి, కస్టమర్ ప్రశాంతంగా వచ్చి కూర్చొని, అంటే ఛార్జ్ ఎంత చేయాలనేది మీ ఇష్టం అండి. అది మీరు ఎంచుకునే ప్రాంతాన్ని ఎటువంటి, అంటే మెట్రో సిటీలో పెడుతున్నారా, లేకపోతే ఒక నార్మల్ పట్టణ ప్రాంతాల్లో పెడుతున్నారా, లేకపోతే మీ ఊరు పక్కన ఏమైనా టౌన్ ఉంటే అక్కడ పెడుతున్నారా, అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందన్నమాట ఇది. ఎందుకంటే మెట్రో సిటీస్లో పెడితే అక్కడ కాఫీ రేట్ చాలా ఎక్కువ పెడతారు. కాఫీ, టీ, మిల్క్ ఏదైనా సరే ఎక్కువ రేట్ పెడతారు. అదే నార్మల్ సిటీలో పెడితే ఒక మీడియం రేంజ్ పెడతారు. టౌన్లో కూడా వర్కౌట్ అవుతుందండి, ఎందుకంటే టౌన్లో ఎక్కువ ఇటువంటివి లభించదు, సిటీలో ఉంటుంది ఇవన్నీ కూడా. టౌన్లో పెద్దగా ఐడియా ఉండదు అన్నమాట. సో మంచి కాలేజెస్ ఇటువంటి ఏరియాలు ఉంటాయి కదా టౌన్లో, మీ చుట్టుపక్కల. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు కదా ఏదో ఒక టౌన్, అక్కడ కాలేజెస్ ఎక్కువ ఉన్న చోట ఒక షాప్ తీసుకొని సేమ్ నీట్గా ఉండాలన్నమాట. మొత్తం అరేంజ్మెంట్స్, ఆ డెకరేషన్స్ మొత్తం కూడా పీస్ఫుల్గా చక్కగా అక్కడ ఇటువంటివి పెట్టారనుకోండి, ప్రశాంతంగా వచ్చి కూర్చొని తాగుతారు. కాఫీ ఎంత రేట్ పెట్టినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట, ఓకేనా. సో మీరు అది మీ ఇష్టం. కాఫీ 100 రూపాయలు కూడా ఛార్జ్ చేయొచ్చు. అంటే చూడండి బయట ఎంతకి ఇస్తున్నారు, మెట్రో సిటీస్లో ఏ రేట్ ఇస్తున్నారు, అది మీ ఇష్టం అన్నమాట. ఎందుకు అంత రేట్ తగ్గించి పెట్టచ్చు అంటే అది మీ ఇష్టం. లేదు పెంచి పెట్టుకుందాము 100 రూపాయల్లో ఏం రాదంటే అది, అదే చెప్పాను కదా, మీరు ఒక పట్టణ ప్రాంతంలోనే మంచి పోష్ ఏరియాలో పెడుతున్నారనుకోండి, ఎంత రేట్ అయినా పెట్టుకోవచ్చు, మొత్తం ధనికులు వస్తున్నారంటే. అదే మీరు టౌన్ నార్మల్ సిటీలో పెడుతున్నారనుకోండి, మీరు పెట్టే ఏరియాకి ఎవరు వస్తారు, వాళ్ళు ఎంతవరకు అమౌంట్ పెట్టుకోగలరు, ఇవన్నీ ఒక అంచనా అన్నమాట మీకు. ఆ ఏరియా మొత్తం కూడా ఎటువంటి ఏరియా, అక్కడ డబ్బులు అంటే కాస్త ఎక్కువ పెట్టినా పోతుందా, అవన్నీ చూసుకోవాలి. అలా చూసుకొని మీరు పెడితే మంచి బిజినెస్ అండి ఇది. ఎందుకంటే మీరు ఫస్ట్ లోకల్గా ఇటువంటివి ఉన్నాయా చూడండి. ఇప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఇవి ఉన్నాయా లోకల్గా అని చూడండి. సో లోకల్గా లేదనుకోండి, పెట్టుకోండి మీరు ధారాళంగా, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. నార్మల్గా అంత రేట్ పెట్టినప్పుడు మంచి ఆదాయం ఉంటుంది. ఏముంది, ఒక ఏసీ ఒకటి పడేస్తే సరిపోతుంది అనమాట. సిట్టింగ్ మంచి సోఫా పెట్టేయచ్చు, లేదు సోఫా కాదు అంటే లెదర్ సోఫా పెట్టేయచ్చు, లేకపోతే నార్మల్ సిట్టింగ్ పెట్టుకుంటాను అన్న చైర్స్ మంచి అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. కూర్చోని కంఫర్టబుల్గా కూడా ఉండాలి, వాళ్ళకి పీస్ఫుల్గా ఉండాలి. హాల్ కాస్త పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్, ఈ మెషిన్ ఎంత కాస్ట్ పడుతుందంటే మీకు 1,00,000 రూపాయల వరకు ఉందండి. ఈ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్లో దొరుకుతుంది, చెన్నైలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్ ఉంది కదా, అమెజాన్లో కూడా కాఫీ ప్రింటింగ్ మిషన్ అని మీరు టైప్ చేయండి, 3D ఆర్ట్ కాఫీ ప్రింటింగ్ మిషన్ అని. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అమెజాన్లో కొనడం కన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతంలో తీసుకోవడం బెటర్, మీకు ఏది దగ్గర ఉంటే అది. ఎందుకంటే మన ఏపీ, తెలంగాణలో కొందరికి హైదరాబాద్ దగ్గర ఉంటాయి, కొందరికి చెన్నై దగ్గర ఉంటాయి, కొందరికి బెంగళూరు దగ్గర ఉంటాయి, కొందరికి ముంబై కూడా దగ్గర, మహారాష్ట్ర కూడా దగ్గర ఉంటాయి, ఓకేనా. సో దానికే చెప్తున్నాను, ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి కొనమంటున్నానంటే, డైరెక్ట్గా వెళ్తే ఒక బెనిఫిట్ ఉంది, డెమో చూడొచ్చు ఫస్ట్ ఆ మిషన్లో. ఒక 4-5 ఫోటోలు మీ ఫోటోనే తీసి ప్రింట్ చేసి ఇమ్మని చెప్పొచ్చు ఒకటి. రెండోది,
మీకు ఏదైనా ఈ మిషన్ ట్రబుల్ ఇచ్చిందే అనుకోండి, అమెజాన్లో కొన్నప్పుడు కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే అంత ఇబ్బంది లేదు, దానిపైన నెంబర్స్ ఉంటాయి, కస్టమర్ కేర్ ఇవన్నీ. అయినా కూడా డైరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, వాళ్ళకి సడన్గా ఫోన్ చేయడమో, లేకపోతే ఈ మిషన్ వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళడమో, లేకపోతే వాళ్ళని రప్పించడమో, వచ్చి చూడండి ఇదేదో రిపేర్ ఇచ్చిందని చెప్పడానికి ఉంటుంది. అదే మీరు అమెజాన్లో అన్నప్పుడు కాస్త ఇబ్బంది, ఇటువంటి మిషన్ అన్నప్పుడు కాస్త ఇబ్బంది. మీకు డెమో ముందు నేర్పించాలి కదా ఎవరైనా, అన్నీ మీరే నేర్చుకోవాలంటే కష్టం అన్నమాట. అదే మీరు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే మీ దగ్గరలో, అంటే మీ మొబైల్ ద్వారా కనెక్ట్ చేసి మీ మొబైల్లో ఫోటో తీసి ఏ విధంగా ప్రింట్ ఇవ్వాలి, నెక్స్ట్ అవన్నీ కూడా వాళ్ళు డెమో చూపిస్తారు. అవన్నీ మీరు నేర్చుకోవచ్చు చక్కగా, ఒక 2-3 అవర్స్ అక్కడే ఉండి నేర్చుకోవచ్చు అనమాట. కరెక్టా కదా? సో దానికే చెప్తున్నా, అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈ మిషన్. కాకపోతే మీరు ఈ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు గూగుల్లో కాఫీ ప్రింటింగ్ మిషన్ అని టైప్ చేస్తే చాలు, సప్లయర్స్ ఇన్ హైదరాబాద్, సప్లయర్స్ ఇన్ చెన్నై, సప్లయర్స్ ఇన్ బెంగళూరు అని మీరు టైప్ చేశారంటే చాలు. ఎవరైతే ఇది సప్లై ఇస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్స్, అడ్రస్, ఆ కంపెనీ నేమ్ A to Z వస్తుంది గూగుల్లో. చక్కగా మీరు డైరెక్ట్గా వెళ్ళండి. 2-3 నాకు తెలిసి 2-3 మాట్లాడి బేరం ఆడి మిషన్ ఒక 5,000-10,000 తగ్గించి కూడా మాట్లాడి మీరు తీసుకోవచ్చు. దీంట్లో కూడా 2 కప్స్ పెట్టే ఆప్షన్ ఉంటాయి, 4 కప్స్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి కాస్త రేటు కూడా అటు ఇటుగా మారే అవకాశాలు ఉన్నాయి. సో చూడండి, దీనికైనా తక్కువ రావచ్చు 10,000, దీనికైనా ఒక 10-20,000 ఎక్కువ కూడా రావచ్చు. కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి అవి వాళ్ళతో మాట్లాడితే తప్ప తెలియదు అన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి. ఫస్ట్ డెమో అనేది, ఎవరైతే ఇప్పుడు మీరు ఒక షాప్ పెడుతున్నారు, ఆ షాప్లో ఎవరినైతే మీరు కూర్చోబెడతారో, ఈ మిషన్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు అయితే స్టాఫ్, ఎవరినైతే పనిలో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే, ఎందుకంటే మీరు ఇప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చుంటారండి. ఇప్పుడు ప్రతిదీ మీరు వెళ్ళి ఆపరేట్ చేసి ఇవ్వాలంటే ఇబ్బంది కదా. సో ఆ విధంగా చేయొచ్చు. లేదు సెకండ్ ఆప్షన్ అంటే క్యాష్ కౌంటర్ పక్కనే ఉంటుందన్నమాట. ఏది, ఈ కాఫీ సెల్ఫ్ సర్వీస్ పెట్టేయడం, లేకపోతే క్యాష్ కౌంటర్ పక్కన మీరు ఒక సర్వీస్ చేయడానికి ఒక మనిషిని పెట్టడం. సో మీరే ప్రింట్ చేయడము, ఇవ్వడము, ఆ సర్వీస్కి ఎవరైతే ఉంచారో మీరు, అతను తీసుకొని వెళ్ళి సప్లై ఇస్తాడు. మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, సెల్ఫ్ సర్వీసా లేకపోతే తీసుకుని వెళ్ళి వాళ్ళు కూర్చుంటే సర్వ్ చేయడమా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఏదైనా ఒక 2 వెళ్ళి నేర్చుకుంటే మంచిది. రెండోది, ఇవి మీరు అంటే ఒక షాప్ అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఈజీగా 2 లక్షల వరకు అవ్వచ్చు. ఎలా అయితే మిషన్ కూడా కొంటున్నారు. మిషన్ కొన్న తర్వాత నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ కాఫీకి ఇప్పుడు మనం పెద్ద హాల్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికి అడ్వాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. రెంట్ చూసుకుంటే ఖచ్చితంగా 20,000-30,000 ఉంటుంది. మెట్రో సిటీస్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు 20,000-30,000 అంటే అడ్వాన్స్ ఒక 2 లక్షలైనా అడుగుతారు ఖచ్చితంగా. అది మీరు అదే టౌన్ అర్బన్ ప్రాంతాల్లో అయితే ₹1,00,000 ఉంటుంది అన్నమాట. అదో 1,00,000, ఇదో 1,00,000, 2 లక్షలు. ఇప్పుడు ఫర్నిచర్ అదన్నీ ఎక్స్ట్రా కాస్ట్, లోపల ఇంటీరియర్ డెకరేషన్ అవన్నీ. సో మీరు వెతికితే హోటల్ పెట్టి తీసేసే, రెస్టారెంట్స్ పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ ఫర్నిచర్స్ తక్కువ రేటుకే ఉంటాయి. అటువంటి ఫర్నిచర్స్ మీరు కొనుగోలు చేయొచ్చు. అలానే రెస్టారెంట్ ఖాళీ చేస్తుంటారు చాలామంది, పెట్టి లాస్ అయ్యి, హోటల్, బిర్యానీ రెస్టారెంట్స్ ఇవి. ఆ రెస్టారెంట్స్కి ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఆల్రెడీ ఉంటాయి, అవి ఏమి లేదు. వీళ్ళు ఓన్లీ హోటల్ వరకు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ ఇంటీరియర్, ఆ డెకరేషన్స్ మొత్తం కూడా రెడీ చేసే ఉంటుంది. సో వాళ్ళు వదిలేసి వాళ్ళ సామాన్ల వరకు, అంటే వాళ్ళు ఏమేమి ఉన్నాయో, కిచెన్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, ఆ బయట లైటింగ్స్ కావచ్చు, ఇవి వరకు వాళ్ళు అమ్మేస్తారు. సెకండ్స్లో అమ్మేసి వెళ్ళిపోతారు. లోపల డెకరేషన్ నీట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి రెడీ చేయించుంటారు కదా. ఎవరు 190% మంది అశుద్ధితో అవన్నీ పగలగొట్టేసి వెళ్ళరు, అవన్నీ వదిలేసే వెళ్తారు. సో అటువంటివి కూడా మీరు చూసుకొని ఒకసారి OLXలో చూసారంటే, చాలా చోట్ల రెస్టారెంట్ సేల్, మీ ప్రాంతంలో లొకేషన్ OLXలో చూసారంటే రెస్టారెంట్ ఫర్ సేల్ అని ఉంటుంది. అటువంటి చోట కూడా మీరు వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత తీసుకోవచ్చు. రెస్టారెంట్ సేల్ అంటే రెస్టారెంట్ తీసుకోకుండా ఫస్ట్ వెళ్ళి ఏ ప్రాంతాలను చూసుకొని లోపల ఇంటీరియర్ డెకరేషన్ అని చూసుకొని, ఒకవేళ వాళ్ళు చూస్తారు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఉన్నంత వరకు 2 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తారు. ఎవరు కొనుగోలు చేయకపోతే రెస్టారెంట్లో ఉండే ఎక్విప్మెంట్స్ మొత్తం అమ్ముకొని వెళ్ళిపోతారు. సో లోపల డెకరేషన్ అనేది ఉంటుంది. అంటే డబ్బు లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఆల్రెడీ మీ దగ్గర డబ్బులు ఉండిందనుకోండి, పుష్కలంగా ఒక 4-5 లక్షలు ఉండిందనుకోండి,
ప్రశాంతంగా పెట్టేయచ్చు. ఈ ఓఎల్ఎక్స్లో ఈ రెస్టారెంట్ సేల్, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ఇవన్నీ ఏవి అవసరం లేదు, అన్నీ కొత్తది తీసుకొని పెట్టేయచ్చు కళ్ళు మూసుకొని. లేదు పార్ట్నర్షిప్లో ఒక ఇద్దరు మీ ఫ్రెండ్తో కలిసి పెట్టుకుంటానంటే చెరో ఇద్దరి మీద ఓ 2 లక్షలు 2 లక్షలు పడుతుంది. లేదు ఇంకా కాస్త పెద్దగా అంటే 2.5 5 లక్షలు ప్రశాంతంగా సెట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, పబ్లిసిటీ ఇంపార్టెంట్, మంచి లొకేషన్ అనేది పడాలి, పార్కింగ్ ఉండాలి. ఎందుకంటే మీరు కాఫీ 100 150 పెడుతున్నారనుకోండి, వచ్చేవాళ్ళు కాస్త రిచ్గా ఉన్న వాళ్ళే వస్తారు, వాళ్ళు కార్ పార్కింగ్ కంపల్సరీ అవసరం. కార్ పార్కింగ్ ఉంటే ఆ పార్కింగ్ కోసమే మీ దగ్గరికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్ అందరూ వచ్చి. మీకు పార్కింగ్ లేదనుకోండి, ఎక్కడో రోడ్డు పక్కన తీసుకొని పెట్టేశారంటే ఎక్కడ పెడతారు కార్ పార్కింగ్? అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బయట 20 రూపాయలు కాఫీ తాగేవాళ్ళు, 10 రూపాయలకు కాఫీ తాగేవాళ్ళు, బ్రూ కాఫీ తాగేవాళ్ళు మీలాంటి అంటే మీరు పెడుతున్నట్టు ఆ కాన్సెప్ట్లోకి రారన్నమాట. ఎందుకంటే వాళ్ళు 10 20కి తాగేవాళ్ళు. మీరు 100 150 అలా పెట్టాలి అనుకున్నప్పుడు, లేకపోతే 60 70 80 ఈ రేంజ్లో పెట్టాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఉండాలన్నమాట. సో పార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలి, మొత్తం ఈ అమౌంట్ ఉంటే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరెవరికో డబ్బులు కట్టడం కన్నా ఇటువంటివి పెట్టుకొని కూడా మీరు దీంతోపాటు స్నాక్స్ పెట్టవచ్చు. నేనేమంటున్నా, ఉత్త కాఫీ మాత్రం కాదు, దీంతోపాటు స్నాక్స్ పెట్టచ్చు, లేకపోతే పిజ్జా బర్గర్ ఇటువంటివి కూడా పెట్టచ్చు అన్నమాట. దాంతోపాటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో పిజ్జానో బర్గర్ ఏదో ఒకటి తీసుకుంటే దానికి తగ్గట్టు రేట్ పెడతాము, మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో అవి కూడా పిజ్జా బర్గర్ పెట్టచ్చు, ఫ్రైడ్ చికెన్ పెట్టచ్చు. ఫ్రైడ్ చికెన్ ఎటువంటి కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ కళ్ళు మూసుకొని మంచి ప్రాఫిట్ వస్తాయి, మంచి రేట్లు పెట్టుకోవచ్చు. ఫ్రైడ్ చికెన్ కావచ్చు, మీరు పిజ్జా బర్గర్ ఏదైనా కావచ్చు. సో ఏముంది, దానికి అవన్ ఖర్చు ఉంటుంది. దీనికి ఫ్రైడ్ చికెన్కి ఏమో ఆ ఎలక్ట్రికల్ ఫ్రైయర్ తీసుకుంటే సరిపోతుంది. అది 5 లీటర్స్తో 10 లీటర్స్తో పెట్టేస్తే అయిపోతుంది. ఆ కేఎఫ్సి స్టైల్లో మీకు రావాలంటే దానికి సపరేట్గా దానికి కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా సపరేట్గా అమ్ముతారు, అవి తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్, ట్రై చేయండి.